అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. పిల్లల ఆహారంపై శ్రద్ధ తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ స్కూల్ గురుకులాల్లో చదవాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి విద్యాశాఖ మంత్రి రేవంత్, ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వారు పరామర్శించారు. గురుకులాలలో హాస్టల్స్లలో ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతున్నారని చెప్పి దాదాపు ఒక 60 మంది చనిపోయింది. ఇప్పటి వరకు 50-60 మంది చనిపోయిందని చెప్పి ఒక లిస్టుతో సహా మొన్ననే పబ్లిష్ అయింది. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లల పెట్టే ఫుడ్ లో కూడా, ఆహారంలో కూడా మరి దాదాపు 550 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే పొరపాటున అంతమంది చనిపోయింది. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎవరు బాధ్యత? అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు. ప్రభుత్వం పని ఏం చేస్తుందంటే ప్రశ్నించేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి, ప్రశ్నించేటోడిని జైల్లో పెట్టాలి, ప్రశ్నించొద్దు ఎవడు మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోం. పేద ప్రజల బతుకుల గురించి కష్టపడి కన్నా కష్టాలు పడి రేయి పగలు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. మరి మేము తెచ్చుకున్న తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఆ స్కూళ్ళ పైన, హాస్టళ్ల పైన, పిల్లల తినే ఆహారం పైన శ్రద్ధ వహించకపోవడం బాధాకరం. ఇంకా విచిత్రం ఏంటంటే 520 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాదాపు 20 మంది ఈ హాస్పిటల్కి వస్తే వీళ్ళ తినే ఫుడ్ లో కూడా రేపు ఈరోజు మార్నింగ్ తినే ఫుడ్ లో కూడా పురుగులు వచ్చినాయి అంటే అసలు ఏమనుకోవాలి? ఇలా మేమంటే ఇగో వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉట్టేనే దుమ్మెత్తి పోస్తున్నారు అంటారు. మీ ముందరనే అక్కడ నర్సుని అడిగినాం, సిస్టర్ అమ్మని అడిగినాం ఏం జరిగిందమ్మా అని. ఈ పేషెంట్లు ఎవరంటే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చిండ్రు ఇక్కడికి. మరి మార్నింగ్ ఏం జరిగిందంటే వీళ్ళు తినే ఫుడ్ లో కూడా పురుగులు వచ్చినాయి, టిఫిన్ లో పురుగులు వచ్చినాయి, నేనే తీసి పడేసినాను. చిన్న పిల్లలు వాళ్ళు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. పిల్లల్ని అడిగినాం ఏమైందని. ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తా ఉన్నారు ఉదయం పురుగులు వచ్చినవని, నిన్న ఏమైందంటే నిన్న పురుగులు వచ్చినవని. మరి వీడికి ఎందుకు వచ్చినాయంటే పురుగులన్నం తిని మాకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అందరం కక్కులో కాళ్ళు అయిపోయి పడిపోయినాము, ఇది తీసుకొచ్చిర్రు. మళ్ళీ ఉదయం చూస్తే మేము తినే టిఫిన్ మళ్ళీ పురుగులు వచ్చినాయి అని చెప్పి. మరి ఎక్కడ పోతుంది? పొరపాటున నిన్న 500 మంది చనిపోయింటే జిల్లా మొత్తం అట్టుడికిపోతుండే, రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుండే. ప్రమాదం తప్పిపోయింది. ఇప్పటికి కూడా ఒక పిల్లోడు ఐసీయూలో ఉన్నాడు. చావు బతుకుల మధ్యలో ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పేషెంట్ ఉండగా ఇంకా 15 మంది పేషెంట్లు మాట్లాడే స్థితిలో ఉండగా హాస్పిటల్లో కూడా పురుగుల టిఫిన్ ఇస్తారా? నేను చెప్పింది వాస్తవం కాదు, మీరు గమనించండి. నిన్న మాగనూరు మండల హెడ్ క్వార్టర్ లో హై స్కూల్లో జరిగిన విషపూరితమైన ఆహారాన్ని తిని దాదాపు 35 మంది పిల్లలు అనారోగ్యాన్ని పాల్పడడం జరిగింది. అక్కడున్న హాస్పిటల్లో మేము ఉన్నప్పుడు దాదాపు 1,20 లక్షలు పెట్టి హాస్పిటల్ కట్టించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించినాం. కానీ అక్కడ చేతగాలే వాళ్ళు ఇక్కడికి మహబూబ్ నగర్ పంపించడం జరిగింది వాళ్ళని. ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళా అదే విషపూరితమైన ఆహారాన్ని ఆ పిల్లలకు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పాలి, ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఇద్దరు చెప్పాలండి. ఏదైనా జరిగితే మట్టుకు దీనికి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యులవుతారు. ఎందుకంటే పిల్లలతో ప్రాణాలతో చెలగాడడం అనేది చాలా తప్పు. ఇది రేపటి నాడు మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా మన్మన్లు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇట్లా పెట్టి తినబెట్టండి, మంచిగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మాకు కొత్త డిఓ గారు చక్కగా లేరు, అక్కడ కలెక్టర్ గారు కొత్తనే ఉన్న డిఎంహెచ్ఓ గారు ఉన్నారంటే కూడా అది తూతూ మంత్రంగా ఏ మందులు రావు హాస్పిటల్లో పోండి, ఏది ఉండవు చక్కగా మా దగ్గర. నాకు డౌట్ ఏంటంటే ఇవన్నీ మధ్యవర్తి దోసుకొని తింటున్నారా? అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ప్రతి హాస్పిటల్కి నెల ఖర్చులు వచ్చేది, మందులు వచ్చేది, భారతదేశంలో నంబర్ 1గా నిలబెట్టిందండి అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల వారి ఉండి కూడా. కానీ ఇప్పుడు కనీసం వసతులు లేవు, కనీసం తిండి చక్కగా లేదు, పేషెంట్లకు తిండి చక్కగా పెట్టకుండా పురుగులు పెడుతున్నారు, వచ్చిన వాళ్ళకు వసతులు లేవు. ఇంత ఘోరమైంది అనమాట. మేము ఏ విధంగా వచ్చి పడ్డది మన కర్మ.
కానీ దీని ప్రజలే రేపు నాడు బుద్ధి చెప్తారు. కానీ ఒకటి మీతో కోరుతున్నా, పిల్లలతో చెలగాట మాడితే రేపు మీ భవిష్యత్తులు ఉండవు. ఈరోజు పిల్లలకు పుస్తకాలు కానీ టైంకి టీచర్లు కానీ ఎవరు చక్కగా లేరు సార్. వాస్తవంగా చెప్పాలంటే దీని ప్రభుత్వం గ్రహించాలి. ఆ శాఖ మంత్రులందరూ కూడా స్పందించి ప్రతిదీ గాడిలో పెడితేనే రేపటి నాడు మీకు ప్రజలు ఆశిస్తారు. లేకపోతే ఊళ్ళో కూడా తిరగలేరు మీరు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. ధన్యవాదాలు.